ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. సంతమాగులూరు మండలం సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల నుంచి స్వాధీనం చేసుకున్న 1645 మద్యం సీసాలను డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న సీసాలను పగలకొట్టడం జరుగుతుందని తెలిపారు. గ్రామానికి సందర్శిస్తున్నాం. ఎస్ఐలు సిఐలు అంతా కలిసి. సో ఎక్కడైతే అక్రమంగా ఈ యొక్క లిక్కర్ అమ్ముతున్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నాము. ఎవ్రీడే ఈ మధ్య కేసు పెడుతున్నాం. మీకు తెలిసిన విషయం ఉంటుంది. మొదలుగా చాలామంది కేసు పెడుతున్నాము పట్టుకొచ్చి. సో వాళ్ళు ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరూ కూడా కేసు పెడుతున్నారు. ఎవరు కూడా అక్రమంగా ఈ యొక్క లిక్కర్ అమ్మకూడదు గ్రామాల్లో ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నాం జరిగింది. సో దీంట్లో మొత్తం 1645 బాటిల్ని సీజ్ చేయడం జరిగింది. ఇదే కేసులోన ఇదే బ్రాండ్కి సంబంధించి. సో ఈ బ్రాండ్లన్నీ కూడా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ పెద్దమల సంవత్సరంలో డిశ్చార్జ్ చేయడం జరిగింది అన్నమాట. సో అందుకు ఈ క్వశ్చన్ రాస్తున్నాము. ఈ ఫోటో సబ్మిట్ చేస్తాము. దీని విలువ సుమారుగా 90,000 ఉంటుంది. 90,000 సార్. ఎన్నికల సమయం